అనమాట అక్కడ. చాలా ఈజీ అయిపోద్ది. కానీ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ తోనా సార్ ఢిల్లీ వరకు యుద్ధం, లేదంటే ఆప్తోనే మేజర్ యుద్ధమా? ఆప్తోనే యుద్ధం అవుతుంది అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం పరంగా అక్కడ వీక్, బీజేపీకి వీక్. కాకపోతే బీజేపీ ఏలిందే కానీ భారతీయ అక్కడ శాంతం ఎప్పుడూ అయిపోయింది. ఇక్కడ కూడా అట్లాగే చాలా ఏలింది కదా, ఆంధ్రాలో కూడా. ఆంధ్రాలో కూడా అట్లా ఏలినే కదా, ఇప్పుడు ఏమీ లేకుండా పోయింది. అక్కడ కూడా అట్లాగే అయిపోయింది దాని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఒక లీడర్ని ప్రొజెక్ట్ చేయలేకపోయారు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ. అది కేజ్రీవాల్కి ఫెర్చింగ్. కేజ్రీవాల్ ఏం చెప్తాడు, ఇక్కడ కేజ్రీవాల్ ఉన్నాడు ముఖ్యమంత్రి అభ్యర్థి, అక్కడ ఎవరు ఉన్నారు అని అడుగుతున్నాడు. ఒకప్పుడు ఆ ప్రశ్నకి సమాధానంగా కిరణ్ బేడీ లాంటి దాన్ని తీసుకెళ్లి శాంతం కొట్టుకుపోయింది అప్పుడు బీజేపీ. కిరణ్ బేడీని లేకపోయి ఉంటే బీజేపీ అప్పుడు కూడా 20-30 కొట్టుండేదేమో. ఈ దఫా అందుకని కేజ్రీవాల్ ట్రాప్లో పడకుండా పేర్లు అనౌన్స్ చేయట్లేదు వీళ్ళు. కానీ అవతల కేజ్రీవాల్కి తగ్గటువంటి విధమైనటువంటి వాడు ఎవరు ఉంటారు అనేది సందేహం. ఇప్పుడల్లా ఏంటంటే అక్కడ ఢిల్లీలో ఎక్కువగా ఉండేవాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు, హర్యానా వాళ్ళు, ఇట్లా. అంటే అక్కడ ఉండే ఓటర్లలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది. గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగు వాళ్ళు 10 లక్షల మంది దాకా ఉన్నారు. ఆయా రాష్ట్రాలలోని జయాపజయాలు కూడా ఇక్కడ ప్రభావం చూపెడతాయి. ఇప్పుడు హర్యానా వాళ్ళు ఒక బలమైనటువంటి శక్తి, వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఉంటారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ వాళ్ళు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉంటారు. మిగతా వర్గాలన్నీ బీజేపీకి యాంటీగా ఉంటాయి అక్కడ. అలాంటి వర్గాలతో పాటుగా మైనారిటీ ఓట్లు అనేటటువంటిది ఒకటి కూడా అక్కడ పెద్ద మైనస్ అన్నమాట బీజేపీకి. ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండే అంశాలు అంటే మేనిఫెస్టో కానీ